అన్నా ఆటో పోనివ్వు. కూర్చోనమ్మా. పోనీ అన్నా. ఇల్లు మనదే అన్నారు కదా, మరి ఆ అంకుల్ మనల్ని ఎందుకు వెళ్ళిపోమన్నారు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? అంకుల్ అడిగిన దానికే కదా చెప్పాను. జైలు నుంచి రావడం తప్ప అమ్మా? జైల్లో అందరూ మంచి వాళ్ళే ఉంటారు కదా. నీర్జా, నేను సైలెంట్గా ఉండమన్నానా? నువ్వు సైలెంట్గా ఉండకపోతే నేను నీతో మాట్లాడడం మానేస్తాను. లేదమ్మా, సైలెంట్గానే ఉంటాను. ఏంటి ఈ పాప అమ్మాయిని చూస్తే చాలా మంచి వాళ్ళలాగా ఉన్నారు, వీళ్ళు జైలు నుంచి రావడం ఏంటి? ఎంతమంది లాయర్లని కలిసినా మన పెళ్లి జరగడం కష్టమంటున్నారు నందా. మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా పెళ్లి జరగాలంటే మనకి కావాల్సింది లాయర్ కాదు, క్రిమినల్ లాయర్. అలాంటి లాయర్ని నేను ఎలా అయినా వెతికి పట్టుకుంటాను. అప్పుడు మన పెళ్లికి ఎలాంటి అడ్డంకి ఉండదు. ఆ యశోద నీ మీద బాగా పగబట్టింది నందా. లేకపోతే నువ్వు వద్దనుకుని వెళ్ళిపోయినప్పుడు నీకు డివోర్స్ ఇవ్వొచ్చు కదా. కానీ ఇవ్వటం లేదంటే తాను అనుభవించినట్టు నువ్వు కూడా ఒంటరితనాన్ని అనుభవించాలని చాలా బాగా ప్లాన్ చేసింది. నువ్వు తన కోసం చేసిన ఎన్నో త్యాగాల్ని, అలాగే నువ్వు తన మీద చూపించిన ప్రేమని అన్నింటినీ పూర్తిగా మర్చిపోయింది. ఇప్పుడు కేవలం నీ మీద పగ సాధించడం కోసమే తను నీకు డివోర్స్ ఇవ్వడం లేదు. అమ్మా, మనం ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? నడిచి నడిచి కాళ్ళు నొప్పులు వస్తున్నాయమ్మా. అలాగే దాహం కూడా అవుతుంది. దాహం అవుతుందా? అవునమ్మా, బాగా దాహంగా ఉంది. రామ్మా, మంచినీళ్ళు తాగిపిస్తాను. అన్నా, ఈ వాటర్ తాగొచ్చా? తాగండమ్మా. యశోద్ ఇలా చేస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. నేను తనని ఎంతగా ప్రేమించానో తను కూడా నన్ను అంతగా ప్రేమిస్తుంది అనుకున్నాను. కానీ పాప కోసం నన్ను వద్దు అనుకుంది నవమి. ఈ విషయంలో మాత్రం నాకు భరించలేనంత కోపం వస్తుంది. ఈ కోపమే తన నేను గుర్తు చేసుకోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. అందుకే అమ్మ నిన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పగానే ఒప్పుకున్నాను. పద. నవమి, పద. పదనందా.
గుడి క్లోజ్ అయిపోయిందమ్మా. దర్శనానికి రేపొద్దున రండి. పంతులు గారు, దర్శనానికి కాదు, మేము ఈ రాత్రికి ఈ గుళ్ళో తలదాచుకోవచ్చా? అలా కుదరదమ్మా. వేరే ఎక్కడికైనా వెళ్ళండి. ఎందుకు కుదరదు? ఎవరు కుదరదన్నారు? ఆ దేవుడా? మాకంటూ ఎవరూ లేరు. మాకు ఇల్లు కూడా లేదు. అందరికీ దేవుడే దిక్కంటారు కదా, మరి దేవుడి గుళ్ళో ఎందుకు వద్దంటున్నారు? నీర్జా, నువ్వు ఊరుకో. పంతులు గారు, తను చిన్నపిల్ల. తను అలా మాట్లాడేందుకు మీరేమనుకోవద్దు. పర్వాలేదమ్మా. చిన్నపిల్లలు దేవుడితో సమానం. మీరు ఈ ఊరికి కొత్తనా? అవునండి. సరేనమ్మా, ఇక్కడే ఉండండి. ఆలయ కమిటీ వాళ్లతో నేను మాట్లాడతాను. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేని పంతులు గారు. అంతా ఆ పైవాడి లీలమ్మా. బహుశా ఆయనే ఇక్కడికి మిమ్మల్ని పంపించుంటాడేమో. జాగ్రత్తగా ఉండండి తల్లి. అలాగే. అమ్మా బంగారు తల్లి, నీ పేరేంటమ్మా? నీరజ. ఓ నీరజ, చాలా చక్కని పేరమ్మా. లోపల తాళం పెట్టుకోండమ్మా. అమ్మా, అమ్మా, ఈ గుడి మన జైలు గోడల కంటే పెద్దగా ఉంది కదమ్మా. సరే, పద పద, బజ్జుంది గాని దా. చూడు చూడు పారుతున్న సెలయేరు ఏమంటుంది, తుళ్ళి తుళ్ళి ఆడుకుంటూ ఏ చోటాగనుంది, నింగిలోని నీలి మేఘమేని అన్నది, రాగాలు పాడుకుంటూ హాయిగా తేలి తేలి పొమ్మన్నది, నాతో కలిసి రమ్మన్నది, గాలిలోన గువ్వలాగా ఆడుకోమన్నది. ఎండా వాన వస్తూ ఉన్నా, పగలు రేయి అయిపోతున్నా, సీతాకోక రెక్కల్లోనా ఎగిరెళ్ళే చిరువాస చల్లారునా, ఉన్న కొంత కాలమైన నవ్వుతూ అలా రంగు రంగు పూలలోని తేనె పాటని పాడేస్తూ పూట పూట తీయగా సాగి సాగి పోవాలని, ఆగి పోని పోరాదని. వీళ్ళు చాలా మంచివాళ్లలా ఉన్నారు. ఆరారీరు సాగి సాగి పోవాలని, ఆగి పోని పోరాదని. ఆరీరా. శుభోదయం తాతగారు. ఓ యశోదా, జైలు నుండి బయటకొచ్చిన నువ్వు ఎక్కడున్నావా అని మేమందరం అనుకుంటుంటే నువ్విక్కడ ఈ గుళ్ళో తిష్ట వేశావన్నమాట.
ఏంటమ్మా నువ్వనేది? ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజం పంతులు గారు, ఈవిడ గారు జైలు నుండి నిన్ననే విడుదలయ్యింది. మీకేం చెప్పింది పంతులు గారు ఈవిడ? నేను అమాయకురాల్ని శుద్ధ పూసనని చెప్పిందా? హ, నాకు తెలిసి గుళ్ళో అమ్మవారి నగలు దేవుడి సొమ్ము కాజేయడానికి ఇక్కడ చేరినట్టుంది. నవమి, మాటలు జాగ్రత్తగా రానివ్వు. ఏం చేస్తావు? నేనన్నది నిజమేగా. అందరూ వినండి, ఈవిడ గారి చరిత్ర చెప్తాను వినండి. ఈవిడ గారికి ఒక కూతురుంది, కాని తండ్రెవరో తెలీదు. ఆ పాప ఈ పాపే. అలాంటి క్యారెక్టర్ ఈవిడ గారిది. వదలు. వదలు. ఇంకొక్క మాట మాట్లాడావంటే చంపేస్తాను. నా క్యారెక్టర్ని గాని నా కూతుర్ని గాని ఏమైనా అన్నావంటే నాలుక కోసేస్తాను. చూసారా చూసారా, గుళ్ళో ఇంతమంది ఉండంగా మా చెల్లిని చంపేయాలని చూస్తోంది. వదిలే శోదా, వదులు. పంతులు గారు, రాత్రి మీకు పూలబుట్ట ఇవ్వడానికి వచ్చాను కదా, నా చెవిదిద్దులు ఇక్కడే పడిపోయాయి. ఎవరికైనా దొరికాయేమో కొంచెం ఇప్పించండి పంతులు గారు. ఎంతో మంది వచ్చి వెళ్తూ ఉంటారమ్మా. అదీ కాక మీరెళ్ళగానే గుడి తలుపులు మూసేశానమ్మా. అయితే ఉదయాన్నే గుడి శుభ్రం చేసే వాళ్ళకి దొరుకుంటాయేమో అడగండి. గుడి శుభ్రం చేసింది ఈ అమ్మాయేనమ్మా. అయితే ఇక మీకు దొరికినట్టే. ఈ పాటికి ఈవిడ గారు చక్కబెట్టేసుంటారు. బాగా చెప్పావు నవమి. చూడమ్మా, మీ బంగారం ఖచ్చితంగా ఈ యశోదనే తీసుకుని ఉంటుంది. మీరు గట్టిగా కనుక అడిగారంటే మిమ్మల్ని కూడా చంపేస్తుంది. అసలు ఈవిడి గారు 7 ఏళ్లు జైలుకెళ్ళొచ్చింది. నీకు దొరికితే నా బంగారం ఇచ్చేయమ్మా. నాకేం దొరకలేదమ్మా, నిజం చెప్తున్నాను. మీరింత నెమ్మదిగా అడిగితే చిన్న పిల్లాడిలాగా తీసిస్తారా ఏంటి? ఈవిడ గారు తీసే ఉంటారు. గట్టిగా అడగండి. నాకంటూ ఈ దరిదాపుల్లో ఎవ్వరూ లేరు. నేను కోరుకునేది ఒకటేనమ్మా, నా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవ్వరైనా సరే నాకు తోడుగా వాళ్ళుంటారు. వాళ్లకు తోడుగా నేను ఉండాలి అనుకుంటాను. నీకు అర్థమైందా నేను చెప్పేది? నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాను. నన్ను నువ్వు బాగా చూసుకుంటే నేను నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను. ఎలాగూ నాకు భార్య లేదు, నీకు భర్త లేడు. ఎక్కడో దుబాయ్లో ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాడు.
ఇద్దరికీ అవసరాలు ఉంటాయి కదా. నీరజ, నువ్వు బయట వెయిట్ చేయమ్మా. నేను తాతయ్యతో మాట్లాడొస్తాను, వెళ్ళు. అలాగే అమ్మా. ఆ అంటే అమ్మా. ఆ అంటే అమ్మా. ఆ అంటే ఆవు. ఆ అంటే ఆవు. ఈ అంటే ఇల్లు. ఈ అంటే ఇల్లు. ఈ అంటే ఈగ. ఈ అంటే ఈగ. ఆ అంటే అమ్మా. ఆ అంటే అమ్మా. ఆ అంటే ఆవు. ఆ అంటే ఆవు. ఈ అంటే ఇల్లు. ఈ అంటే ఇల్లు. ఈ అంటే ఈగ. ఈ అంటే ఈగ. ఆ అంటే అమ్మా. ఆ అంటే అమ్మా. చంపేస్తాను, ఏమనుకుంటున్నావో. ఆడవాళ్ళంటే నీకు ఆట వస్తువుల్లా కనిపిస్తున్నారా? నాకు నీ మనవరాలంత వయసు ఉంటుంది. ఎంత అసభ్యంగా నీ మనవరాలు వయసున్న అమ్మాయితో మాట్లాడడానికి నీకు సిగ్గులేదా? ముసలోడివి కదా అని చెంపదెబ్బ కొట్టి వదిలేస్తున్నాను. అదే నడి వయసున్నా సరే ఈ పాటికి చంపి ఇక్కడే పాతి పెట్టేసుండేదాన్ని. ఏమనుకుంటున్నావో? కాటి కాళ్ళు చాచిన వయసులో కామంతో కొట్టుకుంటున్నావరా వెధవా? ఆ అంటే ఆవు. ఆ అంటే ఆవు. ఈ అంటే ఇల్లు. ఈ అంటే ఇల్లు. ఈ అంటే ఈగ. ఈ అంటే ఈగ. ఆ అంటే అమ్మా. ఆ అంటే అమ్మా. ఈ అంటే ఇల్లు. ఈ అంటే ఇల్లు. ఈ అంటే ఈగ. ఈ అంటే ఈగ. ఆ అంటే అమ్మా. ఆ అంటే అమ్మా. ఆ అంటే ఆవు. ఆ అంటే ఆవు. నీరజా, నీరజా, నీరజా. నిన్న మనం అమ్మ గురించి చెప్పుకున్నాం కదా, ఈ రోజు మనం నాన్న గురించి చెప్పుకుందామా? చెప్పుకుందాం టీచర్. నీరజా, నాన్నంటే కేవలం ఒక పేరు కాదు. నాన్నంటే బాధ్యతకి మరో రూపం. అమ్మ మనకి తెలిసేలా కష్టపడుతుంటే నాన్న మాత్రం మనకు తెలియకుండా చాలా కష్టపడతారు. తన కష్టాన్ని పైకి చూపించకుండా కుటుంబాన్ని నవ్వుతూ నడిపించేవాడే నాన్న. పగలంతా నాన్న ఎంతో కష్టపడినా సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వచ్చి మనతో ఆడుకుంటాడు. మనకేం కావాలన్నా చిటికెలో వాటన్నిటిని మన ముందు పెట్టేవాడే నాన్న. నీరజా, నీరజా. మనం చిన్నప్పుడు అడుగులు వేస్తుంటే అమ్మ భయపడుతుంది. కాని నాన్న మాత్రం తన భయాన్ని గుండెల్లో పెట్టుకుని తన చిటికెన వేలితో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఆడపిల్లలకి నాన్న ఒక దేవుడు. నాన్న ఎప్పుడూ తన కూతుర్ని తన కూతుర్లా చూడడు, తన అమ్మలాగా చూస్తాడు. మనం మొదటిసారిగా ప్రపంచాన్ని చూసేది నాన్న భుజాల మీద నుంచే. నాన్న అంటే తెలియని ఒక ధైర్యం. నాన్న మాటలు వింటుంటే మనం ఏమైనా సాధించగలమనే నమ్మకం వస్తుంది. నీరజా. నాన్నున్న వాళ్ళకి నాన్న విలువ తెలుసో లేదో తెలీదు కాని నాన్న లేని ప్రతి ఆడపిల్లకి నాన్న విలువ ఖచ్చితంగా తెలుస్తుంది. అలాగే అబ్బాయిలకి కూడా మనం ఏం సాధించాలనుకున్నా మీరు కలలు కనండి, మీ కలల్ని నేను తీరుస్తాను అని నాన్న ఎప్పుడూ మన భుజం తడుతూ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. పిల్లలు, మీరు పెద్దయ్యాక అమ్మని ఎంత బాగా చూసుకుంటారో నాన్నని అంతకన్నా బాగా చూసుకోండి.
ఆడుకోవడానికి ఇస్తావా? లేదు, నేను ఇవ్వను. మా అమ్మమ్మ నేను ఆడుకోవడానికి ఇప్పుడే ఇచ్చింది. మా అమ్మమ్మ పిలిస్తే నేను మళ్ళీ వెళ్ళిపోవాలి. నేను ఇవ్వను. బాగా దాహం వేస్తుంది. వెళ్ళి నీళ్లు తాగి రావాలి. అన్నయ్య చెల్లుపు, నేను ఆడుకుంటాను. నా టైర్ ఎక్కడ పోయింది? నా టైరు, అమ్మమ్మ, నా టైరు, నా టైరు, నా టైరు, అమ్మమ్మ. ఏంట్రా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నా టైరు ఒక అమ్మాయి తీసుకెళ్లిపోయింది అమ్మమ్మ. ఏంటి, నీ టైర్ తీసుకెళ్లిపోయిందా? ఎవత్రా అది? ఏమో అమ్మమ్మ. ఆ ప్రేమ అక్క వాళ్ళ ఇంట్లో నుంచి ఆ అమ్మాయి బయటకు వచ్చింది. వెళ్ళి అడిగి తీసుకోకూడదా? దానికోసం నా దగ్గరికి వచ్చావా? ఆ అమ్మాయి ఎక్కడ కనిపించలేదమ్మమ్మా. సరే పద, నేను వస్తాను. అమ్మమ్మ, అదిగో ఆ అమ్మాయే. నా టైర్ తీసుకెళ్లిపోయింది. నన్ను ఆడించుకుంటావా అని అడిగింది. నేను ఆడించుకోను అన్నాను. అందుకనే ఎత్తుకెళ్ళిపోయింది. రారా, పట్టుకోరా. ఎవతవే నువ్వు? ఎంత లేవు, అప్పుడే దొంగతనాలు మొదలు పెట్టేశావా? మా టైర్ దొంగతనం చేద్దాం అనుకుంటున్నావా? లేదు, నేను దొంగతనం చేయలేదు. అక్కడ పెట్టి ఉంటే కొంచెం సేపు ఆడుకుందామని తీసుకున్నాను. అలా తీసుకుంటే దాన్ని దొంగతనమని అంటారే. పద, ఈరోజు మీ ఇంట్లో వాళ్ళ సంగతి తెలుస్తాను. రా, నడు రా. ఎవరండి ఇంట్లో? రామ్మా బయటికి. ఏమో పిలుస్తుంది మిమ్మల్నే. వినిపించట్లేదా? ఎవరన్నారు? రండి బయటికి. ఏమ్మా, ఉన్నారా? బుజ్జమ్మా, యశోదమ్మా, అమ్మా, యశోదమ్మా, నువ్వా ఈ పాపకి తల్లివి? అవును బుజ్జమ్మా. అంటే ఈ పాప మన హనీ పాపనా? నా పేరు హనీ కాదు, నా పేరు నీరజ. నీరజన నీ పేరు? అవును, నా పేరు నీరజ. ఏం చేస్తున్నావు చిట్టి తల్లి? అమ్మా, బొమ్మలు గీస్తున్నాను. నీది, నాన్నది, నాది అయిపోయింది. ఇప్పుడు నాన్నమ్మది, తాతయ్యది గీస్తున్నాను. అవును, మనకమ్మమ్మ తాతయ్యలున్నారా?
చెప్పమ్మా. అమ్మమ్మ తాతయ్య ఉన్నారా? ఉంటే వాళ్ళు ఎక్కడున్నారు? కనీసం నన్ను వాళ్ళ దగ్గరికైనా తీసుకెళ్ళొచ్చు కదా. నీరజా, చదువుకోకుండా ఎప్పుడు పిచ్చికి తొలగిస్తావేంటి? నీకెన్నిసార్లు చెప్పాను ఇంటికి రాగానే హోంవర్క్ చేయాలి, చదువుకోవాలి అని. ఏ రోజు చెప్పిన పాఠాలు ఆ రోజే నేర్చుకోవాలి అని. ఇదిగో చూడు, ఇదే నీకు ఆఖరిసారి చెప్పడం. ఇంకొకసారి ఇలా చేస్తే నీకు దెబ్బలు పడిపోతాయి. పో, బుక్స్ తీసి చదువుకో. తీసుకో అమ్మా. ఈ బుక్లో మేడం వాళ్ళు చెప్పిన అన్ని పాఠాలు ఉన్నాయి. నువ్వేది అడుగుతావో అది అడుగు, అన్నిటికీ నేను సమాధానం చెప్తాను. నేనన్నీ నేర్చేసుకున్నానమ్మా. నేర్చుకున్న తర్వాతే ఈ బొమ్మలన్నీ గీస్తున్నాను. నువ్వు చెప్పింది నేనెప్పుడూ చేయకుండా ఉండనమ్మా. ఎందుకమ్మా ఎప్పుడూ చదువు చదువు అంటావు? సరే, ఈ బుక్కులో నువ్వు ఒక్కదానికి సమాధానం చెప్పకపోయినా దెబ్బలు పడతాయి. నీ ఇష్టం. ఎన్ని దెబ్బలు కావాలంటే అన్ని దెబ్బలు కొట్టుకో, నేను సమాధానం చెప్పేస్తాను. చెప్పమ్మా. అమ్మమ్మ తాతయ్యలు ఉన్నారా? ఉంటే వాళ్ళెక్కడున్నారు? చూడు, మనకి అమ్మమ్మ తాతయ్యలు వాళ్ళెవరూ లేరు. మరి నానమ్మ తాతయ్యలు? నీ కూతురు ఆ సుబ్బరాజుగాడికి పుట్టిన బిడ్డే. నిద్రొస్తుందా? అమ్మొస్తుందిలే గాని అప్పటిదాకా ఎంచక్క నా భుజం మీద పడుకుంటావా? పడుకో నాన్న, పడుకో. చెప్పమ్మా. ఉన్నారు, కానీ ఇక్కడ లేరు. నాన్నతో కలిసి నానమ్మ తాతయ్య వాళ్ళు దుబాయ్లో ఉన్నారా? అవును, దుబాయ్లో ఉన్నారు. సరేనమ్మా. అమ్మా, ఒకసారి ఆ డ్రాయింగ్ గీసింది ఇవ్వు. నువ్వేమో వాళ్ళ మీద ఇలా పిచ్చి ప్రేమని పెంచుకుంటూ పోతున్నావు. వాళ్ళేమో నీ మీద ప్రేమని ఎప్పుడో గుండెల్లో చంపేశారు. నీకీ నిజం తెలిస్తే నువ్వేమైపోతావో అని తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది నీరజ. అమ్మా, నానమ్మని తాతయ్యని కూడా నాన్నతో పాటు వచ్చేయమను. అప్పుడు మనందరం కలిసి ఇక్కడే సరదాగా ఆనందంగా ఉందాం. అప్పుడు ఇలా బొమ్మలు కాకుండా మనందరం కలిసి ఫోటోలు దిగొచ్చు. పెద్ద పెద్ద ఫోటోలు కట్టించుకొని ఆ గోడ మీద పెట్టుకోవచ్చు.